పర్సనల్ ఇన్ఫర్మేషన్ను దొంగిలించడం కోసం సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు వెతుకుతుంటారు. ఇందులో భాగంగానే లింకులు, మెసేజ్లు, వైఫై కనెక్షన్, వెబ్సైట్లో ఇలా ఏదో ఒక రూపంలో మొబైల్లోకి మాల్వేర్ సాఫ్ట్వేర్ను పంపి ఫోన్ను హ్యాక్ చేస్తుంటారు. అలా మనకు తెలియకుండానే మన మొబైల్లోని సమాచారాన్ని దొంగిలిస్తారు. మీ మొబైల్లో ఇలాంటి మాల్వేర్ ఉందో లేదో ఇలా చూడండి. మొబైల్లో మాల్వేర్ ఉంటే మీరు వాడకుండానే డేటా కట్ అయిపోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ డేటా వాడకం మీద ఓ కన్నేసి ఉంచడం ముఖ్యం. వాడకున్నా ఎక్కువ డేటా అయిపోతుంటే మాల్వేర్ ఉన్నట్టు అనుమానించవచ్చు. మొబైల్లో మీకు తెలియని యాప్లు ఇన్స్టాల్ అయినట్టు గుర్తిస్తే అది మాల్వేర్ పనిగా అనుమానించవచ్చు. మీ ఫోన్లో ఆటోమేటిక్గా కొత్త యాప్లు ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్ అవుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు అదే పనిగా పాపప్ విండోలో ఓపెన్ అవుతుంటే మీ ఫోన్లో మాల్వేర్ లేదా స్పైవేర్ సాఫ్ట్వేర్లు ఉన్నట్టు అనుమానించవచ్చు. అలాంటి పాపప్లు కనిపించినప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా బ్రౌజర్ క్లోజ్ చేసేయాలి. మొబైల్ నుంచి మీకు తెలియకుండా అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళడం, ఇన్కమింగ్ కాల్స్ ఒక రింగ్ వచ్చి కట్ అవ్వడం లాంటి యాక్టివిటీస్ గుర్తిస్తే అది ఖచ్చితంగా హ్యాకర్ల పని కావచ్చు. ఇక వీటితో పాటు మొబైల్ వాడకపోయినా హీట్ ఎక్కడం, బ్యాటరీ వేగంగా కట్ అవ్వడం, మొబైల్ స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం వంటి లక్షణాలు కూడా మాల్వేర్ అటాక్లో భాగమే. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ హ్యాక్ అయినట్టు లేదా మొబైల్లో మాల్వేర్ ఎంటర్ అయినట్టు అనుమానం వస్తే వెంటనే మీ డేటాను క్లౌడ్లో బ్యాకప్ చేసుకుని ఫోన్ను ఫ్యాక్టరీ రీసెట్ చేసేయాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి మాల్వేర్ అయినా డిలీట్ అయిపోతుంది. మొబైల్ రీసెట్ చేసిన తర్వాత కొన్ని అకౌంట్ల పాస్వర్డ్లు మార్చుకోవాలి. జీమెయిల్ అకౌంట్ నుంచి పేమెంట్ యాప్స్, బ్యాంక్ పాస్వర్డ్లు ఇలా అన్నింటినీ వెంటనే మార్చేయాలి. మొబైల్లో మాల్వేర్ ఎంటర్ అవ్వకుండా యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్స్ వంటివి వాడడం కూడా కొంత మేలు చేస్తుంది. వాటి సాయంతో తరచూ మొబైల్ను స్కాన్ చేయడం ద్వారా అనుమానించదగ్గ యాక్టివిటీలను గుర్తించవచ్చు.